నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. ఈరోజు నా వంటలన్నీ చూసేయండి, ఏం లేవు పెద్దగా, కానీ కూడా వ్లాగ్ చేయాలనిపించింది. ఇగోండి, ఇది అరికల ఉప్మా. దీంట్లో మంచిగా క్యారెట్ అండ్ మస్తు పల్లీలు వేసిన ప్రోటీన్ కోసము. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఇది యాక్చువల్లీ మిక్స్, నేనేం చేసింది ఏం లేదు. మిక్స్ తీసుకొని రెడీ మిక్స్ దొరుకుతున్నాయి ఆర్గానిక్. దాంట్లో ఇది ఎమరాల్డ్ షాప్ ఉంటుంది, దాని లోపల ఒక ఆర్గానిక్ స్టోర్ ఉంటుంది, దాని లోపల దొరికిన అరికల ఉప్మా మిక్స్. ఐ థింక్ 100 రూపాయలు అనుకుంటా. దాన్ని వేయించిన మంచిగా నూనె వేసి వేయించి తర్వాత చేసుకున్నా. ఎందుకంటే దాన్ని డైరెక్ట్ చేస్తే లాస్ట్ టైం పచ్చిగా అసలు బాగాలేకుండే. అది బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు వచ్చేసి డిన్నర్కి మాత్రం ఇగోండి మండి అంట. ఎట్లా ఇచ్చిండో చూడండి, దేశీ డిస్టిక్లో మండి. సో బేసికల్లీ మండి అనగానే వీళ్ళు గ్రేవీయా లేకపోతే ఏంటి ఫ్రై పీసా అని అడుగుతారు. సో గ్రేవీ అని చెప్తాను, నాకు గ్రేవీయే ఎక్కువ ఇష్టము. ఒక్క పీస్ ఇస్తారు. సో బేసికలీ బై 1 get 1 అనమాట. ఇవాళ మెక్కిని దేశీ డిస్ట్రిక్ట్ మా ఇంటి పక్కన. నాకు వేరే దేశీ డిస్ట్రిక్ట్స్లో ఉందా లేదా అనేది అయితే తెలియదు. ఈ మండి అయితే ఇట్లా ఇచ్చిర్రు. ఇది పెరుగు కాదని అనుకుంటున్నా, నేనైతే పెరుగు తినను. చూద్దాం మరి ఇది ఏం సాసో. రైస్ మంది అనేది బేసికలీ డిఫరెంట్ ఉంటుందంట. బిర్యానీ రైస్ అండ్ కుకింగ్ స్టైల్ రెండు డిఫరెంట్ ఉంటాయంట. సో ఈ మండీస్కి అయితే దీనికి సైడ్కి సాలని ఇచ్చిర్రు అండ్ సాల్సా కూడా ఇచ్చిర్రు. నేను ఏంది సాల్సా ఇస్తారా అంటే అవును అని అన్నది అమ్మాయి. ఇది చూడండి. అండ్ అది కాకుండా యోగట్ కూడా ఇచ్చిర్రు, కానీ నేను వద్దన్నాను. యూజువల్లీ ఎప్పుడు పడేస్తుంటాము, అందుకని తీసుకోలేదు. సో ఈ మండీస్కి అయితే వచ్చేసి ఈరోజు ప్రైస్ $20 పడ్డది. బై 1 get 1 కాబట్టి క్యాష్ పే చేస్తే $20 తీసుకున్నారు. అదర్వైజ్ 21.50 అట్లా ఎంతో ఉండే. సో అదనమాట. సో టేస్ట్ అయితే చేసేద్దాం. సో టేస్ట్ చేసి చూద్దాం. చికెన్ మండి. రైస్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. బిర్యానీలా కాకుండా, దమ్ బిర్యానీలా కాకుండా అది వేరే ఫ్లేవర్ వస్తుంది. చికెను బాయిల్డ్ చికెన్లా ఉంది. లాస్ట్ టైం చలో ఇండియాలో మండి తీసుకుంటే మొత్తం ముక్కని డీప్ ఫ్రై చేసిండు. ఇది అట్లా లేదు. ఇది చికెన్ జస్ట్ పీస్ని అసలు బాయిల్ చేసినట్టుంది అంతే. సూపర్. తక్కువ ఆయిల్. సో ఇది పెరుగు కాదు, పెరుగు అనుకున్నా కానీ ఐ థింక్ సాలని కలుపుకోవచ్చు. అంత స్పైసీగా లేదు. యూజువల్లీ చాలా స్పైసీ ఉంటుంది బిర్యానీ.